ఇసుక అక్రమ రవాణాలో తనకు తన భర్తకు ఎలాంటి సంబంధం లేదన్నారు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష. ఈ విషయంపై నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారామె. నియోజకవర్గంలో ఉన్న 11 మండలాల పరిధిలో ఎవరైనా తమ పేరు చెప్పి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరంగా కేసులు పెట్టే స్వేచ్ఛ అధికారులకు ఉందన్నారు ఎమ్మెల్యే శిరీష. ఎవరైతే ప్రాసెస్ ప్రకారం డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేసి పర్మిషన్ తీసుకున్న వ్యక్తులకు మాత్రమే ఆ ఇసుకను తీసుకెళ్లే అవకాశం కల్పించమని మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి అక్కడ ఉన్నటువంటి పీఓ కూడా చెప్పడం జరిగింది. మరొకసారి నేను తెలియజేసేది ఏంటంటే, అక్కడ ఇల్లీగల్ గా మా పేరు చెప్పి తీసుకెళ్లేటువంటి వ్యక్తులకు గాని, నాకు గాని, నా భర్తకు గాని ఎటువంటి సంబంధం లేదు. దీన్ని గమనించగలరు. ఎవరైనా ఇల్లీగల్ గా ఈ శాండ్ తీసుకెళ్లినట్లయితే వాళ్ళపై ఎటువంటి చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకున్నా మాకు ఇబ్బంది ఏమీ లేదు. దయచేసి గమనించగలరు. తర్వాత రంపచోడవరం మన మండలంలో కూడా సేమ్ ఎల్టీఆర్పీఎస్ కేసులు ఉన్నాయి, చాలా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ విషయం కూడా ఎమ్మెల్యే గారే ఈ ఎల్టీఆర్పీ కేసులు వేయించారు, ఆవిడ ఒక గిరిజన మహిళ కనుక గిరిజనేతలపైన వ్యతిరేకంగా ఉన్నారు అని చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారన్న విషయం కూడా నా దృష్టికి వచ్చింది. దయచేసి నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, నేను గిరిజనులకు గానీ గిరిజనేతలకు గానీ ఎలక్షన్ ముందు చెప్పిన విషయమే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. నేను ఏ కులానికి ఏ మతానికి